కరోనా వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తోంది? దాని లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి? అలాగే దీనికి సంబంధించి మెడిసిన్స్ గురించి కావచ్చు, రోజు వినిపిస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు కావచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా వైద్యులు ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు, వివరణలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి, ఒక రకంగా భయానికి కూడా గురిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు ఈ కరోనాకు సంబంధించి మేజర్గా ఏ లక్షణాలు ప్రతి ఒక్కరిలో దాదాపు కనిపిస్తున్నాయి అన్నటువంటి విషయానికి శాస్త్రజ్ఞులు కానీ, ఇటు వైద్యులు కానీ ఒక కంక్లూజన్కి వచ్చి ఆ మూడు విషయాలని ముఖ్యంగా స్పెసిఫై చేస్తూ ఉన్నారు. అదేంటంటే దాదాపుగా కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు అవ్వచ్చు. అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి గుండెపోటు వచ్చే అవకాశం ఒక్కొక్కసారి, అలాగే శ్వాసకు సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు ఒక్కొక్కసారి ఉన్నట్టుగా అందరూ చెప్పడం జరిగింది. అలాగే కరోనా ఏ విధంగా వ్యాపిస్తుంది, తుమ్ము ద్వారా కావచ్చు, నోటి తుంపర ద్వారా కావచ్చు అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది, సూక్ష్మకణ జీవుల నుంచి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కరోనా రోగులందరిలో కూడా కామన్గా ఉండే మూడు లక్షణాలు, కరోనా వచ్చింది అని చెప్పడానికి వాళ్ళకు కనిపిస్తున్నటువంటి మూడు లక్షణాల గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ప్రయోగాలకు సంబంధించి, వాళ్ళ అబ్జర్వేషన్కి సంబంధించి ముఖ్యంగా ఈ మూడు విషయాలు పెట్టారు. అంటే దాదాపుగా జనవరి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ పరిశోధనని 164 మంది మీద చేయడం జరిగింది. వీరిలో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఈ మెయిన్ మూడు లక్షణాలు కరోనా వ్యాధిగ్రస్తుల్లో ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీంట్లో 45% మంది, 96% మందిలో ఈ మూడు లక్షణాల్లో ఏదో ఒకటి ఉంటుంది. అలాగే 45 మందికి మాత్రం మూడు లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే దగ్గుతూ ఉన్నారు కాబట్టి కరోనా అని లేదు, శ్వాస ఇబ్బంది కాబట్టి కరోనా కాకుండా ఏదో ఒక రూపంలో ఏదో దగ్గు అవ్వచ్చు, జలుబు అవ్వచ్చు, అట్లాగే జ్వరం కావచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కావచ్చు. ఈ మూడు లక్షణాలు కలిపి 45% మందికి ఉంటున్నాయి. లేదు ఇతరులకైతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక లక్షణమైనా కనిపిస్తోంది అన్నటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. అయితే ఈ కరోనా సోకిన వాళ్ళలో 2 నుంచి 14 రోజుల లోపులో జ్వరం వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. 3 రోజుల పాటు దాదాపుగా 100 డిగ్రీలకు పైగానే జ్వరం ఉన్నట్టయితే కనుక కరోనా ఉన్నట్టే అన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా 3 రోజుల నుంచి ఒకవేళ టెస్ట్ చేయకపోతే 3 రోజులు బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫీవర్ ఉంది, టెంపరేచర్ అబోవ్ 100 ఉంది అన్నట్టయితే కనుక వాళ్ళకి వెంటనే కరోనా సంబంధించిన టెస్ట్ చేయించండి. అది కరోనా లక్షణం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సరైన సమయంలో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెనక్కి వచ్చేస్తారు ఆరోగ్యంగా. అయితే దీంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావచ్చు, దాంతో కండరాల నొప్పి, తలనొప్పి, చలి, కడుపు తిమ్మిరి, వికారం, జీర్ణాశయానికి చెందిన సమస్యలు ఇవి వాళ్ళు గమనించినట్లుగా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అలాగే యూకేకి సంబంధించి కింగ్స్ కాలేజ్ అధ్యయనం చేసిన దాని ప్రకారం కరోనా రోగులకి ఒంటిపై దద్దుర్లు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది అని చెప్పంటే వాళ్ళు వాడే టాబ్లెట్స్ వల్ల అవ్వచ్చు, లేదు రోగం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ అది తను మార్చుకుంటోంది అన్నటువంటి శాస్త్రజ్ఞుల వివరణ అవ్వచ్చు. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు వల్ల కనిపిస్తే ముఖ్యంగా జ్వరం, జలుబు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఈ మూడు లక్షణాలు కరోనా రోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఈ లక్షణాలు గల వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరన్నా కనిపిస్తే తప్పకుండా ముందు వాళ్ళకి వైద్య సహాయం అందేలాగా చేయండి, ఇంకొక ప్రాణాన్ని కాపాడండి.